సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే అంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే ఈ బ్లడ్ బ్యాంక్ పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా రక్తదానం చేస్తున్నటువంటి ఒక దాత ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిచి సత్కరించడం విశేషం. ఆ దాత ఎవరు, ఆ వివరాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహర్షి రాఘవగా సినిమాల్లో పాపులర్ అయినటువంటి ఆయనని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం రోజున ఆయన రక్తదానం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి 3 నెలలకి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నారు. సో 100 సార్లు రక్తదానం చేసినటువంటి మహర్షి రాఘవని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఆ దృశ్యాలను ఒకసారి మనం చూద్దాం. ఇది చిరంజీవి గారి ఇంటికి పిలిచి చెప్పిన మాటలు. మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చేవాడు, 60 సార్లు ఇచ్చేవాడు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వడం అనేది ఇదే ప్రప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా 100 సార్లు ఇవ్వడం ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, మరి ఎంతో మంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వడం వల్లనే సాధ్యమైంది. వెరీ హ్యాపీ. రైట్, ఇది చిరంజీవి గారి రియాక్షన్. ఎందుకంటే 100 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం, 100 సార్లు రక్తదానం చేయడం అంటే 3 నెలలకి ఒకసారి చొప్పున లెక్కేసుకొని చూస్తే దాదాపు 300 నెలలు ఆయన క్రమం తప్పకుండా రక్తదానం చేసినట్టు. అంటే 25 సంవత్సరాల పాటు మహర్షి రాఘవ క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకి తన రక్తాన్ని దానం చేస్తూ మెగాస్టార్ పెట్టినటువంటి ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆయన చేసినటువంటి ఒక వితరణ చర్యగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇన్నిసార్లు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి 3 నెలలకి బ్లడ్ డొనేషన్ చేయడం, పైగా ఇట్లాంటి మండు వేసవిలో కూడా ఆయన క్రమం తప్పకుండా చేస్తూ వచ్చారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేస్తున్నటువంటి సర్వీసెస్. మహర్షి రాఘవ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మహర్షి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమే. ఆ తర్వాత అనేక టీవీ సీరియల్స్ ద్వారా, ఇతర సినిమాల ద్వారా కూడా ఆయన పాపులర్ అయినటువంటి వ్యక్తి. తర్వాత శిల్పని ఆయన పెళ్లి చేసుకున్నారు. శిల్ప కూడా టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యి తర్వాత అనేక సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి నటి. జంబలకిడి పంబ లాంటి సినిమా కానీ, అలాంటి ఆపద్ బాంధవుల్లో కూడా చిరంజీవితో కలిసి యాక్ట్ చేసినటువంటి నటి. ఆమెను పెళ్లి చేసుకున్నారు. సో ఆ ఇద్దరు దంపతుల్ని పిలిచి చిరంజీవి గారు సత్కరించారు. అదే సమయంలో మొదటిసారి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి మురళీమోహన్ గారు కూడా, అంటే ఫస్ట్ బ్లడ్ డోనరు మురళీమోహన్ గారు, సెకండ్ డొనేట్ చేసింది మహర్షి రాఘవ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ ఉండడం అది యాదృచ్ఛికం కావచ్చు. అలానే ఇద్దరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. సో ఇలాంటి వారిని సత్కరించుకోవడం ద్వారా ఒక ఇన్స్పిరేషన్ అనేది చిరంజీవి గారు చెప్పిన మాట. బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. October 2 ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ 3 months ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 4 చొప్పున వచ్చి 100 times పూర్తి చేశాడు. ఇది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే రక్తదానం చాలా మందికి భయాలు ఉంటాయి. అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాం. ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్ లో తను ఇచ్చాడంటే అదన్నీ కూడా మూఢ నమ్మకాలు అని మరొకసారి నిరూపించాడు. నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జల ఎట్లా అవుతుందో రక్తదానం చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది. అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే 10 మందికి ప్రాణాలు కాపాడేవాళ్ళు ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేసినటువంటి మొదటి వ్యక్తి మురళీమోహన్ అయితే, రెండో వ్యక్తి మహర్షి రాఘవ ఫ్యామిలీ, శిల్ప, వీళ్ళందరినీ కూడా తన ఇంటికి పిలిచి, ఎందుకంటే 100 సార్లు బ్లడ్ డొనేషన్ చేస్తారని మొదటి రోజే ఆయన ప్రమాణం చేశారు మహర్షి రాఘవ. తర్వాత క్రమం తప్పకుండా ఆయన డొనేషన్ చేస్తూ వెళ్ళారు.
100వసారి బ్లడ్ డొనేషన్ చేసే సందర్భంలో నేరుగా చిరంజీవి గారు నేనే వస్తానని మాట ఇచ్చారని ఆయన చెప్తున్నారు. అలానే ఆ సందర్భంలో చిరంజీవి గారు వేరే పనుల మీద చెన్నైలో ఉండడం, 100వసారి బ్లడ్ డొనేషన్ పూర్తయిన విషయం తెలుసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చిన వెంటనే తన ఇంటికి పిలిచి ఏం జరిగింది ఆ విషయాలన్నీ కూడా తెలిసి అప్పటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి డిస్కస్ చేయడం ద్వారా ఇద్దరిని కూడా సన్మానించారు. రక్తదానం అనేది ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాథమికమైనటువంటి చర్యగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి తరుణంలో రక్తం అందక చనిపోతున్నటువంటి మరణాలు కూడా చాలా ఉన్నాయి. సో రక్తం అందక చనిపోతున్న వారిని కాపాడాలంటే కనుక రక్తదాతలు మరింతగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వారికి మహర్షి రాఘవ చేసినటువంటి ఈ పని ఒక ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారు చెప్తున్నారు. సో చిరంజీవి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మన దేశంలో బ్లడ్ డొనేషన్ జరుగుతున్నటువంటి శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికీ దాన్ని మరింత ఒక రెగ్యులర్గా ఒక యాక్టివిటీ కింద మలుచుకుంటే, ఎందుకంటే 3 నెలలకు ఒకసారి మహర్షి రాఘవ చేసినటువంటి రక్తదానం ఇప్పుడు 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా జరిగినటువంటి రక్తదానం. సో అందుకనే చిరంజీవి గారు అంత ప్రత్యేకంగా ఆయనని ప్రశంసించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో రక్తదానం చేద్దాం, అలానే మరొకరి ప్రాణాలు కాపాడడంలో మన వంతు బాధ్యతను నిర్వహిద్దామని చిరంజీవి గారు పిలుపునిస్తున్నారు. ఇక ఆయన అభిమానులు ఇప్పటికే కొనసాగిస్తున్నటువంటి రక్తదానానికి సంబంధించి, నేత్రదానానికి సంబంధించి, ఇంకా ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ బ్యాంకులు వంటి వాటిని కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తుంది. ఇవన్నీ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్నాయనేటువంటి మాట చిరంజీవి గారు పదే పదే చెబుతూ ఉన్నారు. సో ఈ సందర్భంలో ఆయన్ని సన్మానించడం అనేది ఒక సముచితమైన గౌరవంగా చిరంజీవి అభిమానులు కూడా చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.